నమస్తే అండి. ఆరో ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. అయితే ఈరోజు మనము ఓడబ్ల్యూడిసి అనేది వెంచర్ ద్వారా ఇస్తున్నాము. చూడవచ్చు, మేము 1000 లీటర్ ట్యాంకుకు మేము ఈ విధంగా వాల్ ఫిట్ చేసుకొని బకెట్లో పోస్తుంటాయి. ఆ బకెట్ నుంచి పైపు ద్వారా ఈ విధంగా వెంచర్ సెట్ చేసినాము. ఈ వెంచర్ తోటి మా తోటకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫిట్స్ పెట్టుకోవచ్చు మెయిన్ లైన్ ద్వారా. అయితే ఓడబ్ల్యూడిసి ఎలా రెడీ అయింది అనేది మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది కిషన్ చంద్ర సార్ గారు యొక్క ఉత్పత్తి. చూడొచ్చు మీరు ఓడబ్ల్యూడిసి ఎంత ఎల్లోగా మంచిగా రెడీ అయింది అనేది. 1000 లీటర్కు మేము 6 kg బెల్లం వాడుతున్నాం అనమాట ఈ ఓడబ్ల్యూడిసి రెడీ కానీ. ఇది దాదాపు వచ్చేసి 20 నుంచి 25 డేస్ పాతది అనమాట. ఈ ఓడబ్ల్యూడిసి వేయడం వల్ల ఏంటంటే మొత్తం డీకంపోజ్ అవుతుంది. మన చేనులో ఉన్న కింద రాలిన ఆకులు కానీ ఇంకా వేరే ఏమున్నా కానీ కులిన పదార్థాలు కానీ చాలా తొందరగా డీకంపోజ్ అయ్యి న్యూట్రిషన్గా మారుస్తుంది అనమాట ఈ ఓడబ్ల్యూడిసి. అందుకు దీనికి మేము స్టార్టింగ్ ఏంటంటే ఒక ఎకరానికి 3000 లీటర్లు ఓడబ్ల్యూడిసి ఇవ్వాలి. తర్వాత నెలకు 1000 లీటర్ కానీ లేకుంటే 20 రోజులకు అట్లా మనకి ఇస్తూ ఉండాలన్నమాట, మళ్ళీ బ్యాటరీ యాక్టివ్ ఉండడానికి. ఈరోజు జూన్ ఫస్ట్ నాడు మేము ఈ ప్రోగ్రామ్ పెట్టినాం. రాత్రి వర్షం పడ్డది, ఇక వేరే పని ఏం లేదని ఈరోజు ఈ పని పెట్టుకున్నాం మేము. చూడొచ్చు, దాదాపు 2 గంటలు అయింది మేము ఇడిచిపెట్టి. అదే అంటే వేరే అన్ని ఇడిచిపెడతాం, అది ఒకటే కాదు. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది ఎన్పికే బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది, ఫాస్ఫరస్ ఫిక్స్ చేస్తుంది కింద. ఇది కిషన్ చంద్ర సార్ యొక్క మదర్ కల్చర్ అనమాట. మనం ఒకసారి కొనుక్కుంటే మళ్ళీ కొనాల్సి ఉండదు అనమాట. మన 1919 కూడా ఎప్పటికీ 1919 కొనుక్కొచ్చి ఇచ్చే బదులు ఈ విధంగా రెడీ చేసుకొని ఇచ్చుకోవాలి. మనం ఆల్రెడీ ఇచ్చుకొని వాటర్ నింపేసి బెల్లం పెట్టి ఇప్పుడు సెకండ్ దాని గురించి ఇంకా వారంలో అయితే రెడీ అవుతుంది. ఇవి రెడీ అయినాక మళ్ళీ ఇచ్చుకుంటాం. దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అనేది ఫిక్సబుల్ బ్యాక్టీరియా అనేది ఇందులో డెవలప్ అవుతాయి. ఈ బ్యాక్టీరియా మనము తోటలోకి ఇడిచిపెట్టినప్పుడు అవి అక్కడ వర్క్ చేస్తాయి అనమాట. అంటే సహజ సిద్ధంగా మనకు ఎన్పికే అని భర్తీ చేస్తుంది. దాంతోపాటు మన దగ్గర ఉన్న ఇంకో ఉత్పత్తి ఏంటంటే ఇది స్టోన్ ఫర్టిలైజర్. ఇందులో స్టోన్స్ ఉన్నాయండి, ఒక 30-40 రకాల స్టోన్స్ ఉంటాయి. అది ఏం చేసినామంటే చేసిన తర్వాత మళ్ళీ ఇందులో ఐరన్ కడ్డీ, జింక్ కడ్డీ అనేది వేస్తాం. ఇలా రాగి కడ్డీలు ఇందులో ఓడబ్ల్యూడిసితో నింపినాం అనమాట. ఓడబ్ల్యూడిసి ఏం చేస్తుంది, డీకంపోజ్ చేస్తుంది. ఆ స్టోన్స్ కానీ ఆ ఐరన్ని కానీ ఆ జింక్ని డీకంపోజ్ చేస్తూ ఉంటుంది. అది మళ్ళీ 20 డేస్ తర్వాత రెడీ అవుతుంది. ఇది రెడీ అయినాక కింద తొట్టి ద్వారా ఇది కూడా మనం వెంచర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏం బెనిఫిట్ అంటే న్యూట్రిషన్స్, మన స్టోన్స్లో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి, మనకు తెలియని న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి. అంటే నేను ఒక 10-15 రకాల స్టోన్స్ తీసుకున్నమాట వేరే వెరైటీగా. అవి తీసుకోవడం వల్ల అనేది ఆ న్యూట్రిషన్స్ అనేది మనకు భూమిలోకి వెళ్తాయి అనే ఉద్దేశంతో ఇది రెడీ చేసుకుంటున్నాం అనమాట మేము. చూడొచ్చు, ఇది ఒకటి. మన దాంతోపాటు ఈరోజు ఇచ్చింది ఏంటంటే వ్యామ్ అంటే మైకోరైజర్ కూడా ఇది మదర్ కల్చర్ అండి. ఇది కూడా కిషన్ చంద్ర సార్ గారే తయారు చేసిర్రు. మదర్ కల్చర్ ప్రతి ఫార్మర్కి ఇచ్చిండు అతను. ఇది రెడీ అయిందని ఇచ్చుకున్నాం మేము ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ వాటర్ నింపి ఇలా బెల్లం వేసి మళ్ళీ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మా దగ్గర వ్యామ్ కూడా ఉంది, మళ్ళీ ట్రైకోడర్మా కూడా ఉంది. కానీ ఇది ఈరోజు ఇవ్వలేదు, ఎందుకంటే ఇవన్నీ మంచి బ్యాక్టీరియాస్ కాబట్టి ఈరోజు ట్రైకోడర్మా ఎందుకులే, దానికి విరుద్ధంగా పనిచేయగలదు. అసలు కిషన్ చంద్ర సార్ అయితే ఏం కాదు ఇచ్చుకోవచ్చు అన్నారు, కానీ ఇక 2-3 రోజులు అయినాక అది ఇద్దామని ఆపినండి. దాంతోపాటు మనం ఇచ్చింది ఏంటంటే ఇంకో రోజు ఈ GLT సొల్యూషన్ మా గురుగారు పంపించారు. గురుగారు అంటే రూపురేణి క్రాంతి సార్ అని ఉంటారు. అతను ఫార్మర్కు మంచి గైడెన్స్ ఇస్తాడు. మనకు గూగుల్ మీట్ ద్వారా క్లాసులు చెప్తాడు. అంటే రోగం వచ్చినప్పుడు ఎట్లా తట్టుకోవాలి ఫార్మర్, మళ్ళీ దాని గ్రోత్కి మందులు వాడాలనేది అతను ఫోటోలు పంపిస్తే ఆ ఫోటోలు చూసి అతను మనకు కొన్ని సొల్యూషన్ పంపిస్తాడు అనమాట. గ్రోత్ ప్రమోటర్ సంబంధించి బేకింగ్ సోడా, అట్లా పెస్ట్కి అయితే బేకింగ్ సోడా, FBV, PT పౌడరు, ఇట్లా అతని ప్రకారం చేస్తే కూడా మంచిగానే రిజల్ట్ ఉన్నది. ఇది మా ATM మోడల్గా మేము ఎంచుకున్నాము. 2 రకాల వంకాయ ఎంచుకున్నాము, బెండ, గోరుచిక్కుడు, మిర్చి ఎంచుకున్నాము. అయితే మిర్చి క్రాప్ అనేది ఇందులో ఫెయిల్ కావడం జరిగింది. మొత్తం 3తో వచ్చింది. మిర్చి మీద ఏం లాభం లేదు, కానీ గోరుచిక్కుడు మీద మంచి లాభం ఉండే మాకు. ఇప్పుడు బెండ వచ్చేసి ఒక 30 kg వరకు 25 నుంచి 30 kg డే బై డే
అట్లా వస్తుంది. మళ్ళీ వంకాయకైతే ఇప్పుడు రేట్ లేదు. జూలై నెల ఎండింగ్ లేకుంటే ఆగస్ట్ నుంచి వంకాయకి రేట్ ఉండొచ్చు, కానీ అప్పటివరకు మనం వంకాయని కాపాడుకోవాలి. దీనికి వంకాయకు పురుగు ఉద్రిక్తి అనేది చాలా ఘోరంగా ఉన్నది. దీనికి ఎంత ఏం చేసినా కానీ కష్టమవుతుంది. పురుగును 3 రోజులకు 4 రోజులకు స్ప్రే చేయాల్సి వస్తుంది. బాగుందండి ఏటీఎం మోడల్. అక్కడ మీకు షెడ్ నెట్ కనిపిస్తుంది, అందులో టమాటా ఉంది. నాకైతే నచ్చింది, కానీ కష్టం ఎక్కువ. మనకు వేరే పనులు ఏం లేదు, ఇదే పని కాబట్టి మనకి ఇక కష్టం తప్పదు. ఇక కొద్దిగా ముందుకు వెళ్ళి మా క్రాప్ కూడా చూపిస్తాను మీకు. చూడొచ్చు, ఇది ముళ్ళొంకాయ అండి. ఎంత గ్రీన్ ఉన్నది అనేది మీరు చూడొచ్చు. ఈ ముళ్ళొంకాయ 5 గుంటల్లో ప్లాన్ చేసుకున్నాం మేము. పండగలకు మంచి రేటు ఉంటుందనే ఉద్దేశంతో. ఫస్ట్ వచ్చిన ఆకులన్నీ రాలిపోయినాయి కింద, మీరు చూడొచ్చు. ఆకులన్నీ రాలిపోయినాయి, అవి ఎంత డీకంపోజ్ అవుతూ ఉంటాయి. కానీ మల్చింగ్ షీట్ ఉంది మన దగ్గర, ఇక్కడ పడ్డ ఆకులన్నీ డీకంపోజ్ అవుతూ ఉంటుంది. ఈ గడ్డి కూడా రాదండి, మొత్తం కప్పుకున్నది కాబట్టి గడ్డి సమస్య కూడా లేదు ఇందులో ఇప్పుడు. కానీ పురుగు సమస్య అనేది చాలా ఉంది. ఇప్పుడు వచ్చేసి కాయలు అనేది తగ్గినాయి అన్నమాట. కాయలు తగ్గినాయి, ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ బాగున్నది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఫ్లవరింగ్ అయిపోయింది, కాయ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఉంది మళ్ళా. ఈ విధంగా మనం ఏమేమి ఇస్తున్నాం అనేది మన వీడియో వచ్చేసి మనం యూట్యూబ్లో పెడుతుంటాము. ఏదో మన రికార్డు గురించి అండి, ఇవన్నీ మనం ఏం చేసినాం ఏమనేది యూట్యూబ్లో భద్రపరచుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాము. అంతేగాని యూట్యూబ్ ద్వారా ప్రత్యేకంగా ఏమైనా ఇన్కమ్ తీసుకోవాలి అని ఏం లేదు. మా వీడియోలో క్లారిటీ లేవని చెప్తుంటారు. క్లారిటీతో ఏముందండి, మనం ఏం చేసినాం అనేది ముంగటలో కాన్సెప్ట్ అర్థమైతే చాలు. మనం క్లారిటీ మెయింటైన్ చేసి పైసలు సంపాదించుకోవాలని యూట్యూబర్ కాదు మనం. యూట్యూబ్ దీన్ని ఎడిట్ చేయడము అది కూడా పెద్ద రిస్కే. చాలు మన రికార్డ్ మనకు ఉంటే చాలనే ఉద్దేశంతో మేము ఓన్లీ తీసి పెడుతుంటాం అన్నమాట. మా వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ అండి. మేము ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నాం అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.